వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమం సాగుతోంది. మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం బిఎన్ రెడ్డి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మాది ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరంలోని నాదర్గుల్ గ్రామం సార్ మాది. ఓకే. మేము మా నాన్నగారు కూడా మాకు పోల్ట్రీ ఫార్మ్స్ ఉండే, అగ్రికల్చర్, మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. అయితే నాకు తెలివి వచ్చిన నుంచి పోల్ట్రీ ఫార్మ్స్ ఉండే మాకు. కృష్ణారెడ్డి గారు కదా? కృష్ణారెడ్డి గారు మా ఫాదరు. అయితే మా తాత గారు కూడా పోలీస్ పటేల్ ఉండే ఊర్లో, ఇక మా నాన్నగారు ఊరు పోలీస్ పటేల్ గిరిగా పనిచేసి మా పెద్దనాన్న కూడా పోలీస్ పటేల్ ఉండే. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసారు. ఈ పోలీస్ పటేల్ గిరి అన్నీ కూడా తీసేసారు. తర్వాత కూడా మేము కూడా మా నాన్నగారు కూడా వ్యవసాయం ఆధారపడినటువంటి కుటుంబం మొత్తం కూడా మాది. తర్వాత పోల్ట్రీ ఫార్మ్స్ పెట్టినాం. తర్వాత 97లో మా నాన్నగారు చనిపోయారు, నేను 18 సంవత్సరాలు ఉన్నప్పుడు. తర్వాత 97 నుంచి 2003 వరకు నేను కూడా పోల్ట్రీ ఫార్మ్సే నడిపాను. పోల్ట్రీ ఫార్మ్స్ ఒక 6-7 సంవత్సరాలు నడిపిన తర్వాత అది కొంచెం బాగాలేకుండే ఫీల్డ్. సో ఫీల్డ్ మార్చాలనే ఉద్దేశంతో నేను ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగి ఆ షెడ్స్ అని కూడా అప్పుడు కిరాయికి ఇవ్వడం జరిగింది, పోల్ట్రీ ఫార్మ్స్ అన్నీ కూడా. తర్వాత రియల్ ఎస్టేట్లోనే పూర్తిగా నిమగ్నమైన తర్వాత 2009 నుంచి ఈ రాజకీయ ప్రజాక్షేత్రంలోకి వచ్చినాం. పిఆర్పి సామరంగారెడ్డి గారు మా బాబాయ్ అవుతారు. ఆయన అప్పుడు పిఆర్పిలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత అరే మన కుటుంబంలో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, మనం అందరం కూడా ఆయనకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మా బంధువులందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడంతా కూడా చర్చించుకున్నారు. తర్వాత అరే బాగానే కరెక్టే కదా, మన ఇళ్ళల్లో ఒకరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అప్పుడు ఆ రోజు ఆయన అంటే పిఆర్పిలో జాయిన్ కావడం జరిగింది 2009లో. 2009 నుంచి ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్ 2010 వరకు ఒక సంవత్సరం పాటు పిఆర్పిలోనే ఉన్నాం. ఆయన సామరంగారెడ్డి గారు అప్పుడు ఆ ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2009 నవంబర్లో కార్పొరేట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ కార్పొరేట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరం కూడా మేము టీడీపీ తీర్థం పుచ్చుకున్నాం. అప్పుడు సామరంగారెడ్డి ఆధ్వర్యంలో 2010 నుంచి మొదలు పెడితే 2019 దాకా కూడా మరి టీడీపీ పార్టీలోనే మా ప్రయాణం సాగింది. అలాగే 2016లో కూడా మాకు టీడీపీలోనే మాకు కార్పొరేట్ టికెట్గా ఇక్కడ బిఎన్ రెడ్డి నగర్ నుంచి కూడా అవకాశం వచ్చింది అప్పుడు. ఓకే. కానీ అనివార్య కారణాల వల్ల గెలవలేకపోయినాం. కానీ 2016లో కార్పొరేటర్గా ఓడిపోయినప్పటి నుంచి 2026 ఈ రోజు వరకు కూడా నిత్యం ఏదో ఒక కాలనీలో ప్రోగ్రాం చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో నిమగ్నమైనటువంటి ఏకైక వ్యక్తి బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో కటికరెడ్డి అరవింద్ రెడ్డి. అంటే ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్న సందర్భాల్లో ఎందుకు ఈ రాజకీయాల వైపు రావాలనిపించింది అంటే అది మా బ్లడ్లోనే ఉన్నట్టుంది. అది దాన్ని మనము ఎవరు కూడా కాదనలేని సత్యం ఏంటంటే మన బ్లడ్లో ఉన్నట్టుంది రాజకీయం అనేది. ఓకే. ఎంతసేపు మళ్ళీ రాత్రి ఒక్కొక్కసారి అనిపిస్తారే ఇంత మంచిగా మనం వ్యాపారాలు చేసుకుంటున్నాం కదా ఎందుకు ఈ రాజకీయం అనిపిస్తుంది. కానీ ఎందుకో అటే మళ్ళీ ఏదన్నా చేయాలి పబ్లిక్కి, మనకు అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మా ఎమ్మెల్యే గారు సుధీరెడ్డి గారు ఉన్నారు, మనం ఏదైనా చెప్తే చేసే పరిస్థితి ఉంది. ఒక మాటతోని ఒక 10 పనులు అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు మనం మాట సాయమే కదా. ఏదైనా కాలనీళ్ళు వచ్చిర్రు, జస్ట్ మనం తీసుకుపోయి ఎమ్మెల్యే గారికి తీసుకుపోయి సమస్య వివరించి ఆయన కన్విన్స్ చేస్తే 1 గంట సేపు సమయం కేటాయిస్తే ఒక కాలనీ మొత్తానికి ఒక పని పరిష్కారం అవుతుంది. వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకుంటారు కదా. మనం దానికి పెద్దగా మనము ఖర్చు పెట్టేది లేదు, మనం ఏం కష్టపడాల్సింది కూడా లేదు. అంటే ఎమ్మెల్యే గారు మనకు సుధీరెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనకు సమస్యలు కూడా తీరే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి మనకు మాట సాయం చేస్తే మనకు పేరు వస్తుంది, పార్టీకి పేరు వస్తుంది, సుధీరన్నకు పేరు వస్తుంది, అందరికి పేరు వస్తుంది. కాబట్టి మనకు ఉన్న అవకాశాన్ని సోర్సెస్ అన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు ఉపయోగించకూడదనే ఆలోచనతోనే మనం పబ్లిక్కి ఈరోజు కూడా మన కార్పొరేటర్గా ఉన్నా లేకున్నా మనతోని పని అవుతుంది అనుకుంటున్నాం కాబట్టి పబ్లిక్లో ఉంటున్నాం. రైట్. అదేవిధంగా గతంలో ప్రజారాజ్యం పార్టీ, ఆ తర్వాత టీడీపీ పార్టీ, నెక్స్ట్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ, ప్రజెంటు బీఆర్ఎస్ పార్టీ. అంటే అరవింద్ రెడ్డి గారు పార్టీలు మారడంలో ఏ ఎండకు ఆ గొడుగు పడతారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? 2003 నుంచి రియల్ ఎస్టేట్లోనే ఉన్నా. నేను పిఆర్పిలో ఏదో పదవి కోసం నేనేం జాయిన్ అయింది లేదు. మా ఇంట్లో వ్యక్తి సామరంగారెడ్డి మా బాబాయ్ అవుతాడు కాబట్టి ఆయన పాపం ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండు, మనం అందరం అండగా ఉండాలని మేము జాయిన్ అయిందే తప్పితే
ఏ పార్టీ ఏదో మీ బాబాయ్ కూడా పార్టీలు మారే వ్యక్తే కదా. ఏ ఆయన పక్కన పెడితే నా గురించి అడిగారు. నేను ఏ పదవి ఆశించి పీఆర్పీ లేయర్ లేదు, టీడీపీ లేయర్ లేదు. ఆ రోజు మన ఇంట్లో అటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఆయన వెంట నడుపుదామనే ఉద్దేశంతో ఆయన వెంట పోయినాం. మనం ఆ రోజు పీఆర్పీలో ఏ పదవి మనకి ఇచ్చింది లేదు, చేసింది లేదు, పదవి ఆశకు మనం పార్టీలో పోయింది లేదు. తర్వాత ఆయన పీఆర్పీలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత టీడీపీలోకి వెళ్ళాడు. సరే, ఆయనతో పాటు అప్పుడు మనం కూడా టీడీపీలో వెళ్ళాల్సి వచ్చింది. టీడీపీలో వెళ్ళినాం. తర్వాత ఆయన కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేక రాజకీయాల్లో కొంచెం వెనుకబడ్డ మాట వాస్తవం. సో మేము చెప్తే కూడా కొన్ని వినలేదు ఆయన, ఓరు సామరంగిరాడు. సో ఆయన నుంచి మేము విభేదించి మేము తర్వాత సుధిరెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇన్ని రోజులు ఒక సాధారణ రాజకీయ నాయకుడిలాగా ఉన్న అరవింద్ రెడ్డి గారు సడన్గా ఈ మధ్యకాలంలో మీ నాన్నగారి పేరు చెప్పుకొని ఎందుకు ప్రజల్లోకి వెళ్తున్నారంటే ఏం చెప్తారు? నేను ఇలా కొత్తగా ప్రజల్లోకి పోయేది ఏం లేదు సార్. ఎందుకంటే ఎవ్వరు ఈరోజు కాదు, మీరు నాదర్గుల్లోకి వెళ్తే ఏదన్నా గుడి కట్టినా బడి కట్టినా ఫస్ట్ చందా ఇచ్చేది కటికిరెడ్డి అరవింద్ రెడ్డి. ఈరోజు కాదు, నేను రాజకీయాలు లేనప్పటి నుంచి కూడా 2016లో కార్పొరేటర్కి పోటీ చేసిన. అంతకుముందు కూడా నేను 2010 నుంచే ఈ లక్ష్మీనరసింహ టెంపుల్ గౌరవాధ్యక్షునిగా ఉన్నా. ఈ టెంపుల్ పెద్ద డోనర్. నేను ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీనరసింహ టెంపుల్కి నేను పెద్ద డోనర్ని. 2010 నుంచి గౌరవాధ్యక్షునిగా ఉన్నా. మరి అప్పుడు నాకు ఏ రాజకీయం లేదు. అయినా కూడా మనకు చిన్నప్పటి నుంచి మనకు చాతనైన కాడికి సాయం చేసే అలవాటు ఉంది. కాబట్టి ఇంకోటి, మా నాన్నగారు కూడా కొంచెం ఊర్లో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, ఒక అల్లాటప్ప వ్యక్తి ఏం కాదు, పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన విధానంలో, ఆయన బాటలు నడుస్తూ నేను ఈ స్టేజ్ చేరుకున్నాను. ఆయన పేరు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు నేను చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన పేరు మీద చేసే తప్పేముంది? రాజకీయాలు అతీతంగా ఇప్పుడు మొన్న హనుమాన్ జయంతి చేసినాను. రేపు ఇది బీసీ కావచ్చు, రేపు కార్పొరేటర్ చేయవచ్చు, చేయకపోవచ్చు నేను. కానీ హనుమాన్ జయంతి మొన్న నాకు అవకాశం ఇచ్చారు. సుధిరెడ్డి గారు నాకు మంచి బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు. హనుమాన్ జయంతి కార్యక్రమం మా బిఎన్ రెడ్డిలో నిర్వహించే అవకాశం ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు. దాన్ని నేను 100% వినియోగించుకున్నా. నేను కూడా అనుకోలే అంత పెద్ద సక్సెస్ అవుతుందని. అది అట్లా అది హనుమంతుడే అట్లా ఆ విధంగా చేసుకున్నాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే కొన్ని జరిగిపోతుంటాయి, అట్లా మన ప్రమేయం లేకుండానే కొన్ని జరిగిపోతుంటాయి. అలాగే కొన్ని దైవ కార్యాలు అనుకోండి, మా నాన్నగారి పేరు మీద చేసే కార్యక్రమాలు అనుకోండి, అవి పేరుకు సంబంధం లేకుండా అవి కొంచెం మన ఆత్మకు తృప్తినిచ్చే కార్యక్రమాలు. అవి రాజకీయం సంబంధం లేవు. రేపు ఇది బీసీ రాని, నాకు అవకాశం రాకపోని ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మా నాన్నగారి పేరు మీద సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అట్లనే వచ్చే సంవత్సరం హనుమాన్ జయంతికి కార్యక్రమం కూడా 100% ప్రతి సంవత్సరం. ఇప్పటి వరకు మీ నాన్నగారి పేరు పైన ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసిరంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాం. ఏవైతే ఈరోజు చాలామంది ఈరోజు ఏదైతే హిందూ ధర్మం పేరుట, హిందూ సమ్మేళన పేరిట ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తారో వీళ్ళు జేబులోకి వెళ్ళి కనీసం 100 రూపాయలు తీసి కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించారు. ఓకే. కానీ నేను ఎన్నో కార్యక్రమాలు చేసినాను. ఎన్నో టెంపుల్లకు నేను టెంపుల్లకు మన ధర్మము ఏదైతే ఇది అంటున్నారో దాన్ని కాపాడడానికి చాలా టెంపుల్కి, ఈ ఏరియా పరిసరాల్లో టెంపుల్లకే నేను చాలా మా నాన్నగారి పేరు మీద నేను డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం అంటే పేరు కోసం కాదు సార్. ఇది కొంచెం మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారా, ఆత్మ సంతృప్తి అంటారా తెలియదు. అది మీరు మా నాన్నగారి పేరు పెడితే 10 ఇచ్చకాడ 100 ఇస్తా. అదే ఉత్తనే నాన్నగారి పేరు సంబంధం లేకుండా ఉత్తనే మీరు చందా ఇవ్వమంటే నా చేయి ముందుకు రాదు. అంటే ఒక ఆత్మ సంతృప్తి అది. ఓకే. అంతే తప్పితే అంటే రాజకీయం లేదు. రాజకీయం లేదు. రేపు పోటీ చేసే అవకాశం వచ్చినా రాకపోయినా కూడా ఈ కార్యక్రమాలు ఏవి ఆగవు. వచ్చేసారి చూడండి, నేను చెప్తున్నా కదా, హనుమాన్ మొన్న నిర్వహించడం, బ్రహ్మాండంగా నిర్వహించడం. మళ్ళీ ప్రతి సంవత్సరం బిఎన్ రెడ్డి నగర్లో పోయినసారి కంటే ధీటుగా చేసే విధంగా మేము ప్రణాళికలు ఆల్రెడీ చేసుకుంటున్నాం. దానికి రాజకీయం సంబంధం లేదు, ఏది కూడా సంబంధం లేదు. రైట్. అదేవిధంగా కటిక అరవింద్ రెడ్డి గారికి మంచి పబ్లిసిటీ పిచ్చి ఉంది. ఆ పబ్లిసిటీ పిచ్చి కోసం ఎటువంటి కార్యక్రమం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు అని ప్రచారం జరుగుతుంది. వాస్తవేనా? పబ్లిసిటీ అంటే ఇప్పుడు ఒకటి సార్, మన ఫేస్బుక్, ఇన్స్టా ఓపెన్ చేయండి. ఒకవేళ నిజంగా పబ్లిసిటీ ఉంటే మంచి ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టుకుంటా, మంచి సోషల్ మీడియా టీం పెట్టుకుంటా. పబ్లిసిటీ పిచ్చి వాళ్ళకు ఉందంటారు. నా ఫేస్బుక్ చూసినా, ఇన్స్టా చూసినా కూడా నాకు ఏ ఇన్ఫ్లుయెన్సర్ లేడు.
నా సోషల్ మీడియా మేనేజ్ చేసే టీము లేదు. ఓకే సో ఇప్పుడు పబ్లిసిటీ పిచ్చి ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే నాకు మరి ఇప్పుడు మీరేం చెప్తారు సార్? నాకు ఇన్ఫ్లుయెన్సర్ లేడు, సోషల్ మీడియా టీం మెయింటైన్ చేసే టీము లేదు. నా వీడియో నేనే పెట్టుకుంటా, నా ప్రోగ్రామ్ నేనే నా ఫేస్బుక్ నేనే టైప్ చేసుకుంటా, నేనే పెట్టుకుంటా. అంటే 10 ప్రోగ్రామ్ చేస్తే 3-4 పెడతా, ఎందుకంటే టైం లేక. సో నిజంగా పబ్లిసిటీ పిచ్చి ఉంటే ఒక ఆఫీస్ సెటప్ చేసుకొని ఒక టీమే పెట్టుకునే స్థితిలో ఉన్నా కదా, మరి నేను పెట్టుకోలే కదా. మరి దీన్ని మీరు ఎట్లా పబ్లిసిటీ పిచ్చి అంటారు చెప్పండి? నాకు కనీసం ఒక ఫేస్బుక్ ఆపరేట్ చేసే టీం ఫోటో మా డ్రైవర్ తీస్తాడండి నా ఫోటోలు. డివిజన్లో యువత మొత్తం అట్లా అంటారు. అరవింద్ అన్న కాడికి పోతే ఓ ఫ్లెక్స్ వేయించుకుంటా, అన్న 1000 రూపాయలు కావాలన్నా అన్న 5000 మీ ఫోటో పెద్దగా వేసి ఫ్లెక్స్ వేయించుకుంటా అంటే అన్న విత్తుకు ఇచ్చేస్తాడు, ఎస్కోపోర్రబే అని చెప్పేస్తాడు. అన్నకు మంచి ఫోకస్ అవ్వాలి పబ్లిక్లో. తప్పది, ఎందుకంటే రోజు నేను కార్యక్రమాలు చేస్తా కదా, మా డ్రైవర్ ఫోటో తీస్తాండి, వచ్చి రాని ఫోటోలు తీస్తాడు. నిజంగా నాకు పబ్లిసిటీ పిచ్చి పోస్ట్ చేసుకుంటారా? అవే పోస్ట్ చేసుకుంటా. ఓకే మా డ్రైవర్ని ఇప్పుడు పిలిచి నేను ఆన్ ఫోన్లో చూడండి, మీ ఫోటోలు ఆన్ ఫోన్లు ఉంటాయి మామూలు కెమెరాల. సో మీకు క్లియర్గా దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? నాకు నిజంగా పబ్లిసిటీ పిచ్చి ఉంటే 4 పెట్టుకుంటా. నేను ఆ స్టేజ్లో కూడా ఉన్నా, అయినా కూడా నాకు ఒక్కరు కూడా లేరని అంటే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి నాకు ఎంత పిచ్చి ఉందో. రైట్. అదేవిధంగా ఉమ్మడి బిఎన్ రెడ్డి డివిజన్లో అరవింద్ రెడ్డి గారు నేనే రాజు నేనే మంత్రిలాగా వ్యవహరిస్తారు, ఎవరిని కూడా లెక్క చేయడు, ఏ ఇతర నాయకులను కూడా విలువ ఇవ్వడు అనేసి ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదా? సరే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఎవరిని ఎంత తొక్కినా కూడా దానికన్నా రెట్టింపులు వేస్తారు. మనం ఎవరినో తొక్కితే అనుకుండే రోజులు కావు ఇవి. కేవలం ప్రేమ అభిమానంతో మాత్రమే మనం ఎవరైనా గెలుచుకోగలుగుతాం. అంతే తప్పితే మనం ఎవరినో తొక్కాలంటే తొక్కగలుగుతామండి, వాళ్ళు ఇంకా ఇంకా 2 పైకి లేస్తారు. కాబట్టి ఇక్కడ ఏమీ లేదండి. నేను 2016లో కార్పొరేటర్ ఓడిపోయినప్పటి నుంచి 2026 వరకు ఈరోజు బిఎన్ రెడ్డి నా డివిజన్లో 10 సంవత్సరాల పాటు ఏకదాటిగా ప్రజాక్షేత్రంలో ఉన్న ఏకైక వ్యక్తి కటికిరెడ్డి అరవింద్ రెడ్డి. ఇది కాదనలేని సత్యం. పాపం నా ఇంటున్న నాయకులు కూడా చాలామంది సీనియర్ నాయకులు, వాళ్ళు కూడా నాతో పాటు సమర్థులు, వాళ్ళు కూడా కార్పొరేటర్ కావాల్సినటువంటి వ్యక్తులు. అయినా కూడా నా కష్టాన్ని నా శ్రమను వాళ్ళు గుర్తించి ఈసారి ఖచ్చితంగా అరవింద్ రెడ్డిని చేయాలి. కానీ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజుల్లో అరవింద్ రెడ్డి గారు బిఎన్ రెడ్డి డివిజన్లో ఏ రాజకీయ నాయకుడిని ఎదగనీయకుండా తొక్కలేదా? నేను అదే చెప్తున్నా సార్, తొక్కే అవసరము ఎవ్వరికి లేదు. ఎవరు తొక్కినా కూడా అట్లా తొక్కితే చెప్పు కింద కాలు కింద లేక ఎవరు ఉండే పరిస్థితి ఆ రోజులు కావండి. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా కదా, మనం తొక్కితే 2 లేస్తారు. ఎప్పుడు ఒక మనిషిని టార్గెట్ చేస్తే వాడు పెద్దోడు అయిపోతాడు. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేయొద్దు, టార్గెట్ చేస్తే పెద్దోడు అవుతాడు. అర్థమైందా? ఎవరినైనా సరే వాళ్ళ మన మంచితనంతో మన ప్రేమతో మన వెంబడి తిప్పుకోవాలి తప్పితే మన ఓడినో తొక్కుతేనో టార్గెట్ చేస్తే వాడు మన కింద ఉండడు, ఇంకా పెద్దోడు అవుతాడు. ఇది 100% కాదని లేని సత్యం ఇది. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా కదా, నాతో పాటు ఒక 5-6 మంది కార్పొరేటర్ స్థాయి వ్యక్తులు నా వెంబడ. కానీ వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా, నిజంగా వాళ్ళని కూడా అడగండి మీరు. నా శ్రమను పొద్దున్న లేస్తే నేను పార్టీకి ఏదైతే విధంగా సర్వీస్ చేస్తున్నానో వాళ్ళు పాపం ఈసారి ఎట్టి బదులు అరవింద్ రెడ్డిని కార్పొరేటర్గా మనం చూడాలి. ఈ 3 డివిజన్లలో ఏదన్నా ఒకటి జనరల్ అయితే ఫస్ట్ అరవింద్ రెడ్డిని చేయాలి. మిగతా అవకాశం వస్తే మాత్రం మా దగ్గర ఆల్రెడీ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, నాతో పాటు సమవిజులు ఉన్నారు. వాళ్ళకు కూడా 100 ఒకవేళ రిజర్వేషన్ జనరల్ వస్తే జనరల్కి ఉన్నారు, బీసీ వస్తే బీసీ అభ్యర్థులు, ఎస్సీ వస్తే ఎస్సీ అభ్యర్థులు, అందరికి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు అన్ని చోట్ల నేను పోటీ చేయలేను కదా. నేను ఎట్లా ఇప్పుడు 3 అయినాయి, ఇప్పుడు ఆ 6 months అవుతుంది బైఫర్ఫికేషన్ అయ్యి 3 అయినాయి. నేను తొక్కితే నాకేం లాభం? నాతో పాటు ఇంకిద్దరిని నేను గెలిపించాలి కదా. ప్రశాంతంగా ఉన్న బిఎన్ రెడ్డి డివిజన్లో కటిక అరవింద్ రెడ్డి గారు కాలనీ అసోసియేషన్ల మధ్య చిచ్చు పెట్టి కాలనీ అసోసియేషన్ 2 వర్గాలుగా విభజించిండన్న ఆరోపణలు మీ పైన ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? కాలనీ అసోసియేషన్లో ఎప్పుడు కూడా నేను కానీ మా ఎమ్మెల్యే గారు చాలా సందర్భాల్లో చెప్పారు. మీరు చెప్పండి, కాలనీ అసోసియేషన్ల మధ్య మీరు చిచ్చు పెట్టలేదా? ఎక్కడ లేదండి. ఎందుకంటే మేము ఏ కాలనీ అసోసియేషన్లో కూడా పోము. ఎందుకంటే ఇప్పుడు మాకు అందరు కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఒకటి చెప్తారు, మా సుధీరన్న ఒకటి చెప్తాడు, ఈరోజు ఉన్నోళ్ళు రేపు ఉంటారని గ్యారెంటీ లేదు, ఈరోజు లేనోళ్ళు రేపు మనతో ఉండరని అంటే రారని గ్యారెంటీ లేదు. కాబట్టి మనతో ఉన్నోళ్ళు కావాలి, లేనోళ్ళు కూడా కావాలి. కాబట్టి ఈ సూత్రాన్ని నేను 100% మా సుధీరన్న చెప్పింది బాగా మైండ్లో పెట్టుకున్నా. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకో, కొత్త నీరు వస్తుంటుంది, పాత నీరు పోతుంటుంది, పాత నీరు వస్తుంటుంది, కొత్త నీరు పోతుంటుంది. ఇది ఒక ప్రవాహం.
కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆ ప్రభావం అనుగుణంగానే పోవాలి, ఎవరిని కూడా దూరం చేసుకోవద్దు. కానీ ఎందుకు మరి మీ పైన కాలనీ అసోసియేషన్ ఎక్కడ వాళ్ళు లేవు విమర్శలు చేస్తారు? లేవు, మీకు ఎవరో రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు. మేము ఎక్కడ కూడా ఏ కాలనీ అసోసియేషన్లో కూడా మేము పోమండి. ఎందుకంటే 60 కాలనీలు ఉన్నాయి మా దగ్గర. మా ఏ కాలనీలు మీరు ఇప్పుడు ఈరోజు కూడా చెప్తున్నాను, ప్రతి కాలనీలో కూడా సుధీర్ అన్నకు కానీ మాకు కానీ ఉన్నటువంటి పట్టు ఏ రాజకీయ పార్టీకి ఏ లీడర్ కూడా లేదు. అన్ని ఎందుకంటే ప్రతి అసోసియేషన్తో మా కోఆర్డినేషన్ ఉంది. కొత్త అసోసియేషన్ ఏ అసోసియేషన్ అయినా రానియండి, 2 years మారుతుంటుంది అన్ని కాలనీలో. ప్రతి కాలనీలలో కూడా మా మంచి అనుబంధం ఉంది. ఎలక్షన్ అసలు కాలనీ బాడీ ఎన్నికైన విషయం కూడా మాకు తెలియదు. ఒక్కో సందర్భాల్లో వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసే వరకు అన్న ఈసారి కొత్త బాడీ వచ్చిందన్న అని. ఓకే రైట్. అదేవిధంగా డివిజన్లో ఉన్న 118 జీవో సమస్యలకు పరిష్కారం ఏంటంటే ఏం చెప్తారు? దాదాపు 2007లో రిజిస్ట్రేషన్ అయిపోయినాయండి. దాదాపు 19 సంవత్సరాలు అయింది. ఇది మనకు 2023లో మనకి 22లో జీవో వచ్చింది నవంబర్లో. 23 మనకి ఏదైతే జనరల్ ఎలక్షన్స్ అయినాయో అప్పటి వరకు కూడా మనకు మంచిగా 95% ఏదైతే మా డివిజన్లో ఉన్నటువంటి కాలనీలు ఉన్నాయో 90% ప్లాట్ ఓనర్స్ అందరూ కూడా ఇందులో అప్లై చేసుకోవడం జరిగింది. దాదాపు 70 అంటే అందరూ పైసలు కట్టిరు, 60-65%కి కన్వీనియన్స్ డీడ్లు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా, ఎందుకంటే ఎంఆర్ఓ గారు ఎట్ ఏ టైం రిజిస్ట్రేషన్ చేయలేరు కదా. సో ఆమె ఎట్లా పెట్టుకునేదంటే 50 పోయి చేసి వచ్చేది సబ్ రిజిస్టర్లో పోయి. అట్లా మనకు ఒక 50-100 కాగానే ఇచ్చేటోళ్ళు, ఒక 50-100 కాగానే ఇచ్చేటోళ్ళు. అట్లా 65% కన్వీనియన్స్ డీడ్లు పబ్లిక్ వచ్చేసినాయి, చేరుకున్నాయి. మిగతా ఒక 35% కన్వీనియన్స్ డీడ్లు ఫీజులు కట్టిరు. మొత్తం 250 రూపాయలు గదంలోకి కట్టి ఎంఆర్ఓ టేబుల్ మీద ఉన్నాయి. అయితే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దీని మీద కేసీఆర్ గారి బొమ్మ ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు అబ్జెక్షన్ చేస్తే ఆ కన్వీనియన్స్ డీడ్లు ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు లాకర్లో పెట్టేసుకోరు. మేము అడుగుతప్పుడు చెప్పారు ఏంటంటే కోడ్ వచ్చింది, ఇప్పుడు ఇష్యూ చేస్తారు, ఎలక్షన్ అయిపోగానే యథావిధిగా మేము పంపిణీ చేస్తామన్నారు. ఎలక్షన్ అయిపోయాక ఏమైపోయింది, మన మదియాష్కి గారు, మల్లెడి రామరెడ్డి గారు వీళ్ళు పోయి ఏం చేసిర్రు, ఈ కన్వీనియన్స్ డీడ్లు ఇవి కూడా ఇచ్చేస్తే సుధీర్ రెడ్డి గారు మంచి పేరు వస్తుంది, సో ఇది మొత్తం పరిపూర్ణం అయిపోతుంది, కాలనీ సమస్యలన్నీ కూడా మొత్తం తీరుతాయి, సుధీర్ రెడ్డి గారు మంచి పేరు వస్తాయి అని ఒక కుట్రపూరితమైన బుద్ధితో వాళ్ళు ఏం చేశారు, కలెక్టర్కి చెప్పి సీఎం గారికి చెప్పేసి ఆ జీవోని ఆపేశారు. అంటే హోల్డ్లో పెట్టి. ఇప్పటికి ప్రస్తుతం డివిజన్లో ప్రభుత్వ భూములు ఉన్నాయా? ప్రభుత్వ భూములు మా దగ్గరనండి. ఇప్పుడు మా కాలనీ దాటితే అంతా కూడా అటవీ భూమే కదా, ఫారెస్ట్ ల్యాండే. ఇప్పుడు అక్కడ కొన్ని వక్ఫ్ బోర్డుకి గవర్నమెంట్కి కేసు నడుస్తుంది. కానీ వాస్తవానికి మీ పైన ప్రధానంగా వస్తున్న ఆరోపణలు నాటి నుంచి నేటి వరకు డివిజన్లో ఎక్కడ ప్రభుత్వ భూములు కనపడ్డా కూడా అరవింద్ రెడ్డి గారు ఆయన అనుచరులు కబ్జాలకు పాల్పడతారు. అదేవిధంగా వెంచర్ల దగ్గర, డివిజన్లో ఉన్న విల్లాల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడతారు అని ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా వాస్తవానికి గుర్రంగూడ వెంచర్లకు కూడా బాగానే కమిషన్ వచ్చిందంట, వాస్తవేనా? మీరు అందరిని అడిగినట్టే నన్ను అడుగుతారు. సేమ్ స్క్రిప్ట్ ఇది. అరవింద్ రెడ్డి అనే వ్యక్తి చాయ్ పైసలు కూడా ఎరగాడు. నేనే కాదు, మా డివిజన్లో ఉన్న 60,000 ఓటర్లను ఎవరిని అడిగినా చెప్తారు. అరవింద్ రెడ్డి 100 రూపాయలు తింటాడు అని ఒక్కరితో చెప్పించినా కూడా రేపటి నుంచి రాజకీయాలని తప్పుకుంటా. ప్రతి ఒక్కరికి ఫుల్ క్లారిటీ ఉంది. అరవింద్ రెడ్డి అనే వ్యక్తి 10 రూపాయలు కూడా తినడు. తినే వ్యక్తులు చాలా మంది పందికొక్కులు లేవు మా దగ్గర. కానీ గుర్రంగూడ వెంచర్లో బాగానే ఒక వెంచర్లో మంచి కమిషన్ వచ్చిందని ప్రచారం. నాకెందుకు ఇస్తారండి కమిషన్? నేను ఏమైనా కార్పొరేటర్నా? ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఇక్కడ దండుకుంది కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ లచ్చిరెడ్డి, ఆయన 5 కోట్లు వేసిండు. అందులో నా కోడి ఇస్తాడు, మీరేమీ లేదా? నాకెందుకు ఇస్తారు? నేనేమన్నా ఇప్పుడు దాని మీద కంప్లైంట్ పెట్టిండు, మున్సిపల్ ఆపిండు, చాలా నానా రకాల ఇబ్బందులు పెట్టి 5 కోట్లకు డీల్ సెట్ అయింది. లచ్చిరెడ్డి తీసుకుండా ఆ లేఅవుట్లో. ఇప్పుడు అది కూడా ఎందుకు చాలా సతాయించిండు ఆ లేఅవుట్లో. ఒక 5 కోట్లు దండుకుండా ఆ లేఅవుట్లో. నేనేమైనా కంప్లైంట్ ఇచ్చి నేను వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడితే నాకు కూడా ఇచ్చేటోళ్ళేమో, మరి ఇబ్బంది పెట్టలేగా. రైట్. అదేవిధంగా బిఎన్ రెడ్డి డివిజన్లో అరవింద్ రెడ్డి గారికి కొంత జోకుడు బ్యాచ్ ఉంటారు. అరవింద్ రెడ్డి గారు ఇచ్చే 4 బాటిళ్లకు ఆశపడి అరవింద్ రెడ్డి గారి పైన ఇతర పార్టీ నాయకులు ఎవరు విమర్శలు చేసినా కూడా ఆ విమర్శలు చేసిన రాజకీయ పార్టీ ఆ నాయకుల పైన వ్యక్తిగత దాడులకు, వ్యక్తిగత ఆరోపణలకు పాల్పడతారని ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదా? ఇప్పుడు మీరు అన్నట్టు 4 బాటిల్ ఇచ్చి వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత ఇవి చేసే బ్యాచ్లు ఉంటే ఈ బ్యాచ్లు మరి అందరి దగ్గర ఉండాలి కదా. 4 బాటిల్ అవతల ఇవ్వలేరా? వాళ్ళు కూడా ఇస్తారు కదా 4 బాటిల్. అందరికి 4 బాటిల్ వ్యాపారాలు ఉండవు కదా. ఇక్కడేనండి 4 బాటిల్ 4 కోట్లు పెట్టి 40 కోట్లు దండుకోండి. ఇక్కడ ఉన్నట్టు స్థానిక మాజీ కార్పొరేటర్ లచ్చిరెడ్డి
మరి ఆయన మరి నాకే 4 బాటిల్ ఇస్తే ఇంత బ్యాచ్ ఉంటే మరి 40 కోట్లు దోసుకున్నావు నాకు ఆయనకి ఎంత పెద్ద బ్యాచ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్, అలాంటివి ఏమి ఉండవు. ఎవరు కూడా జోకుడు బ్యాచ్ 4 బాటిల్ ఇస్తే ఇంట తిరిగే బ్యాచ్లు ఆ రోజులు పోయినాయండి. ఇవాళ రేపు అందరిదే డబ్బులు అయిపోయినాయి. రైట్. అదేవిధంగా ప్రస్తుతం కార్పొరేటర్గా ఎందుకు పోటీ చేయాలనుకుంటారంటే ఏం చెప్తారు? చెప్పినా కదా సార్, నేను చిన్నప్పటి నుంచి నా బ్లడ్లోనే ఉన్నట్టుంది ప్రజలకు ఏదైనా చేయాలి. నాకు ఇలా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను ఇంకా ఈ రాజకీయానికి కేటాయించిన సమయాన్ని ఇంకా నేను నా వ్యాపారాల్లో కేటాయిస్తే నేను ఇంకా 2 ఇంతలు సంపాదించగలుగుతా. కానీ నాకు ప్రజలకు ఏదైనా చేయాలి, నా బ్లడ్లో ఉంది అది. స్థానికంగా ఎటువంటి విమర్శలు వస్తున్నాయంటే అరవింద్ రెడ్డి గారిది ఇక్కడ స్థానికుడు కాదు, ఆయనది నాగర్గోలు. ప్రస్తుతం నాగర్గోలు కూడా జిహెచ్ఎంసీలో కలిసిపోయింది. కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటే అక్కడ చేయొచ్చు కదా, నాగర్గోల్లో బిఎన్ రెడ్డిని ఎందుకు చేయాలి? నాగర్గోల్లో పోటీ చేసినా కూడా గెలిచే సత్తా లేదు అరవింద్ రెడ్డి గారికి, అందుకనే ఈ బిఎన్ రెడ్డిని పట్టుకొని ఏలాడుతుండు అనే విమర్శలు వస్తున్నాయి. నేను 2003లో వచ్చిన హస్తినాపురంకి, 2003లో హస్తినాపురం ఉండే నా పాతిళ్ళు. తర్వాత 2010లో బిఎన్ రెడ్డికి ఎస్కేడి నగర్కి వచ్చిన శ్రీకృష్ణదేవరాయని. ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది ఇక్కడ. నా రాజకీయ ప్రస్థానమే ఇక్కడ జరిగింది. నేను ఊర్లో రాజకీయం చేయలే. నేను అప్పుడు పొలిటికల్ లీడర్ని కాదు, నేను కనీసం అందులో యాక్టివ్ కూడా లేను ఎప్పుడు. నేను బిఎన్ రెడ్డి నగర్ వచ్చిన తర్వాతనే ఈ పొలిటికల్గా నేను యాక్టివ్ అయినా. సో పిచ్చి ఇక్కడ రెడీ చేసుకొని ప్యాడ్ లీడ కట్టుకొని ఆడ ఆడమంటే ఎట్లా సార్? ఆడ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అవకాశాలు ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు అవకాశాలు మనము పోయి దెబ్బతీయలేం కదా. అక్కడ కూడా ప్రజాసేవ చాలామంది చాలా రోజుల నుంచి చేస్తున్నారు. మరి వాళ్ళ అవకాశాలు నేను దెబ్బతీసినట్టు. కానీ ఇదే బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో కూడా అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. అందులో ఉద్యమకారులు ఉన్నారు, రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రజల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మీతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవునండి, అందరికి మాది ఇప్పుడు 3 అయినాయి. ఖచ్చితంగా ప్రతిరోజు మొక్కుతున్న దేవునికి వింటురా. మా 3-4 ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన మీకు, నాతో పాటు సమయోజులు ఒక 4-5 ఉన్నారు, 3-4 ఉన్నారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవకాశాలు. నేరుగా చెప్పండి, ఉన్నవాస్తవం చెప్పండి. ఒకవేళ అరవింద్ రెడ్డి గారికి కార్పొరేటర్ టికెట్ ఇవ్వకపోతే ఏంది పరిస్థితి? పార్టీలో ఉంటాడా, ఊడతాడా? 100% సుధీరన్నతోనే ఉంటా, పార్టీలనే ఉంటా. బ్రహ్మాండంగా వింటున్నా. 2016లో ఓడిపోయినా, 2019లో 20లో టికెట్ ఇవ్వకున్నా కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నా. కానీ ఏ రోజు కూడా ఆవగింజంతా కూడా నా సేవా కార్యక్రమాలు తగ్గలేదు. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. 2020 తర్వాత నాకు టికెట్ రాలేదు. ఎక్కడన్నా నా కార్యక్రమాలు ఆగినాయా? ఎక్కడన్నా నేను ప్రజాసేవలో ఏవైతే రోజు చేస్తున్నానో ఎక్కడన్నా స్పీడ్ తగ్గించిందా? ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారితో ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు? నియోజకవర్గంలో ఆయన చేసే డెవలప్మెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? రాష్ట్రానికి కేసీఆర్ కావాలి, ఎల్బీనార్కి సుధీర్ రెడ్డి కావాలి అనే నినాదమే ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లో బలంగా ఉంది, బలంగా ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే కేసీఆర్ గారిని ఒక్కసారి మనం దూరం చేసుకుంటే వాళ్ళు ఎంత బాధపడుతారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే సుధీర్ రెడ్డి గారిని గతంలో ఒకసారి దూరం చేసుకురు. ఎంత అనుభవించాలో ఎల్బీనార్ ప్రజలు అంత అనుభవించారు గతంలో. ఇక భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు దూరం చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పగలకు రాత్రికి ఉన్నంత తేడా స్పష్టంగా గతంలో తెలిసింది సుధీర్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు. సుధీర్ రెడ్డి గారి గెలుపుకు అరవింద్ రెడ్డి గారు ఏ విధంగా సహకరించారంటే ఏం చెప్తారు? రాత్రి పగలు నా ఎలక్షన్ కూడా తిరగలే, అట్లా తిరిగిన. ఎందుకంటే ఎట్లా ఉంటుంది సార్ అంటే, ఒక వ్యక్తి నమ్మి ఒక బాధ్యతను చెప్తే ఆ బరువు ఎక్కువైపోతుంది. అంటే 100% మనల్ని ట్రస్ట్ చేసి మన మీద పూర్తి బాధ్యతలు అప్పచెప్పి మనల్ని పూర్తిగా నమ్మి మనకే వదిలేస్తే ఆ బరువు మోయలేనంత అవుతుంది. నిజంగా మనం నిలబడితే కూడా అంత కష్టపడేమేమో. సుధీర్ రెడ్డి గారు ఆ బాధ్యత నా మీద పెట్టారు, నమ్మిర్రు. సో ఆ బరువు అనేది నాకు చాలా ఎక్కువ అనిపించి నేను రేయింబవలు కష్టపడ్డాను. నా చేతనైన కాడికి 100% నేను కృషి చేసినాను. రైట్. అదేవిధంగా డివిజన్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటండి, మా 118 జీవో ఇంకా బ్యాలెన్స్ కన్వీనియన్స్ డీడ్లు ఇప్పియాలి పబ్లిక్ అందరు కూడా. ఏదైతే 65% వచ్చినా ఇంకొక 35% రావాలి. రెండోది మెయిన్ ఏంటంటే మా శివారు ప్రాంతాలు ఒక 30 కాలనీలు ఉన్నాయండి. వాళ్ళకి అంటే భౌగోళికంగా కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. డ్రైనేజ్ ట్రంక్ లైన్ లేదు దాదాపు ఒక 20 కాలనీలకి. ఆ ట్రంక్ లైను దాదాపు 75% పూర్తి చేసినాం మా గవర్నమెంట్లో. ఈ 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నిధులు ఇస్తలేదు. ఇంకొక 4-5 కోట్లు ఇస్తే ఆ ట్రంక్ లైన్ పూర్తి అవుతుందండి. కానీ స్థానిక కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారు నేను డివిజన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన అని చెప్తున్నాడు కదా. మీరు ఒక్కసారి దీని మీద మీరు చర్చావేదిక పెడితే 20 కాలనీలకు ఈ రోజు వరకు మనం అన్ని విధాలు అభివృద్ధి చేస్తే 20 కాలనీకి ఈ రోజు వరకు డ్రైనేజ్ ఎందుకు లేదు?
ఈ రోజు కూడా డ్రైనేజ్ లేదు. పక్కన నింజాపూర్లో ఉంది, తుర్కాయంజల్ మున్సిపాలిటీ ఏరియా అంతా కూడా డ్రైనేజ్ ఉంది. కానీ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతమైనటువంటి బ్యాంక్ కాలనీ పరిసరాల్లో ఉన్నటువంటి 20 కాలనీలలో ఈ రోజు వరకు కూడా డ్రైనేజ్ లేదు. మా ఎమ్మెల్యే గారి కృషి వల్ల ఒక 70% పనులు మేము పూర్తి చేయగలిగినాం. ఒక 5 కోట్లు ఇస్తే బ్యాలెన్స్ పూర్తయితే 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు ఎండి ఆఫీస్ పోయి తిరిగినా కూడా మా దగ్గర పైసలు లేవు సార్, అన్ని ఫ్రీ వాటర్ ఇచ్చినాము, మాకు బడ్జెట్ లేదు. ఇప్పుడు బడ్జెట్ ఈ 5 కోట్లు, ఇంత పెద్ద బడ్జెట్ మాకు లేదు, చిన్న పనులు ఉంటే నేను ఇస్తా, ఇంత పెద్ద బడ్జెట్ నాకు 5 కోట్లు ఇస్తే ఒక 20 కాలనీలకు డ్రైనేజ్ సమస్య తీరుతుంది. ఒకవేళ మీరు కార్పొరేటర్ అయితే చేసే డెవలప్మెంట్ ఏంటంటే ఫస్ట్ 118 జీవో పూర్తి స్థాయిలో పునరుద్ధరింపజేసి ప్రతి ఒక్కరు కన్వీనియంట్ ఇప్పిస్తా. రెండోది, ఈ 118 జీవోలో 1-2 సవరణలు ఉన్నాయి, ఆ సవరణల కోసం నేను 100% కృషి చేస్తా. మూడోది, శివారు 20 కాలనీ ప్రాంతాలకు డ్రైనేజ్ లేదు. ఈ ట్రంక్ లైన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇంటర్నల్ లైన్స్ వేసి పూర్తి స్థాయిలో డ్రైనేజ్ సిస్టమ్ కల్పించి రోడ్లు కూడా అభివృద్ధి చేసే విధంగా నాకు ఒక మంచి ప్రణాళిక ఉంది. రైట్, చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటే అండి, ఈరోజు మతం పేరిట రాజకీయాలు ఎక్కువైనాయి. మన ధర్మం అని, హిందూ ధర్మం అని, మన ధర్మం ఏదో ప్రమాదంలో ఉందని ఇల్లు తిరుగుతూ చందాలు చాలామంది సమ్మేళనాలు పెడుతారు. వీళ్ళందరూ కూడా, నేను కూడా హిందువుని, నిజంగా నేను హిందువు అని చెప్పి నేను హిందువుగా గర్విస్తున్నా, నాకు ఎలాంటి సందేహం లేదు. నేను వారానికి 5 రోజులు గుడికి పోతే మంచినీళ్ళు కూడా తాగా. కానీ మతం పేరిట రాజకీయాలు చేస్తూ మతం పేరిట ఓట్లు దండుకొని మళ్ళీ మన హిందువుల మీదనే బడి దోచుకోవడం ఎంతవరకు కరెక్టు? దాదాపు ఇక్కడ ఈ 118 జీవో రిజిస్ట్రేషన్ ఇబ్బంది ఉన్నటువంటి కాలనీలు ఉన్నాయో ఇక్కడ రిజిస్ట్రేషను బిల్డింగ్ పర్మిషన్ సమస్య ఉంది. దాదాపు 5 ఏళ్లలో ఒక 500 ఇల్లు పర్మిషన్స్ లేవు కాబట్టి చాలామంది కట్టుకుంటే ఈ 500 ఇళ్ళ దగ్గర ఇక్కడ స్థానిక కార్పొరేటర్ లచ్చిరెడ్డి ఒక్కొక్క ఇంటికి 10 లక్షలు దోసుకుండండి. 10 లక్షల రూపాయలు, దాదాపు 500 ఇళ్ళ కాడ 3 కోట్లు పెట్టుబడి పెట్టి 40-50 కోట్లు సంపాదించండి ఈరోజు. ఓకే, కానీ 100% సరైన టైంలో సరైన విధంగా మేము బుద్ధి చెప్తాం. ప్రజలకు కూడా ఈయన బండారం అంతా కూడా బయట పెడతాం. అన్నీ ఉన్నాయి మా దగ్గర ఎవిడెన్స్, టోటల్ ఉన్నాయి ఎవిడెన్స్. కానీ ఏ టైంలో ఇవ్వాలో ఏ టైంలో బయట పెట్టాలో మేము టైం కోసం వెయిట్ చేస్తున్నాం. ఆధారాలు నేర్పించడానికి అరవింద్ రెడ్డి సిద్ధమా? చర్చ పెట్టండి. 100% ఎలక్షన్ అప్పుడు ఎట్లా పెడతారుగా, బహిరంగ సవాల్, బస్తీ మీద సవాల్ వింటున్నావా? సరైన టైం కోసం వెయిట్ చూస్తున్నాం. ఆధారాలు లేక కాదు, ఏది లేక కాదు, ఉత్తప్పుడు చెప్తే మర్చిపోతారు జనాలు. ఏ టైంలో చెప్పాలో ఆ టైంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నాను అండి. రాజు న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.